హాయ్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇళ్ళల్లో నానమ్మలు, తాతయ్యలతో కలిసి చిన్నపిల్లలు లేకపోవడం వల్ల మోరల్ వాల్యూస్ అనేవి తెలియకుండా పోతున్నాయి. అందువల్ల ఈ మోరల్ వాల్యూస్‌ని గుర్తు చేయడానికే ఈ కథల ఛానల్. మీరు ఈ కథలు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒక గ్రామంలో గోపి అనే చిన్నవాడు ఉండేవాడు. చాలా తెలివైనవాడు చిన్నప్పటి నుంచి చదువులో కూడాను. కానీ అన్నింటికి భయపడేవాడనమాట. తండ్రి వృద్ధాశ్రమంలో పనిచేసేవాడు. తండ్రితో పాటు వృద్ధాశ్రమానికి గోపి కూడా తండ్రితో పాటు వెళ్ళేవాడు. అక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరి కథలు కూడా గోపి కూర్చుని శ్రద్ధగా వినేవాడు. ఒక తాతగారు తన కథను చెప్పసాగాడు. గోపి, నువ్వు కూడా ఏదైనా సాధించవచ్చు. నీకు ఒక కథ చెప్తాను విను. ఒక గ్రామంలో నీలాగే ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ బాబు పేరు కిట్టు. కిట్టుకి నీటిలో ఆడుకోవడం అంటే చాలా సరదా. కానీ నీరుని చూస్తే అది చాలా లోతుగా ఉంటుందేమో, మునిగిపోతానేమో అని భయపడేవాడు. ఒకరోజు నది ఒడ్డున కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. అటుగా పోయిన తాతగారు వచ్చి కిట్టుకి అన్నారు, నువ్వేమీ భయపడక ఈ కర్ర పట్టుకొని నీటిలోని దిగు. నీకు ఈ కర్ర చాలా సాయం చేస్తుంది. ఇది మహిమగల కర్ర అని చెప్పారు. కిట్టు ఆ మాటలు విని ఆ కర్ర పట్టుకుని చకచకా నీటిలోకి నడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటమే కాకుండా అక్కడ చాలాసేపు ఆడుకొని చేపలు కూడా పట్టుకొని చాలా సంతోషపడ్డాడు అక్కడ కూర్చొని. అక్కడ నుంచి బయటకు వచ్చి కిట్టు అనుకున్నాడు, ఇది చాలా మహిమగల కర్ర అని చెప్పి సంతోషపడ్డాడు. అందరికీ చెప్పాడు, నా దగ్గర ఒక మహిమగల కర్ర ఉంది అని చెప్పి. అప్పుడు అక్కడగా పోతున్న తాతగారు వచ్చి, ఇది ఏ మహిమగల కర్ర కాదు, ఇది సాధారణమైన కర్రే, కానీ నీ మనసులోని భయం అనేది పోగొట్టడానికే అలా చెప్పాను. నువ్వు నిన్ను నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు. భయాన్ని వీడి నువ్వు సొంతంగా అన్ని పనులు చేసుకోవచ్చు. అప్పుడే విజయం నీకు వస్తుంది అని చెప్పారు. ఇదంతా గోపి తన శ్రద్ధగా వింటున్నారు తాతగారి దగ్గర కథంతాను. అప్పుడు గోపి కూడా నిర్ణయించుకున్నాడు, నేను కూడా ఇక నుండి భయపడను, నేను కూడా కిట్టులాగే చాలా ధైర్యంగా ఉంటాను అని ఆ రోజు నిర్ణయించుకున్నాడు.